వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. జామియా మసీద్ అభివృద్ధికి చర్యలు చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు హామీ ఇచ్చారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హెరిటేజ్ వాక్ ప్రత్యేక ర్యాలీ జామియా మసీద్ వద్ద ముగిసింది. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ అందరితో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ మీద ప్రతిజ్ఞ చేయించారు. జామియా మసీద్ అధ్యక్షులు మహీబుల్లా ఖాన్, ఉపాధ్యక్షులు సర్ఫరాజ్, కార్యదర్శి అక్బర్ బాషా, కోశాధికారి ఉస్మాన్, సయ్యద్ షఫీ, రియాజ్ ఖాన్ మొదలగు వారు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు మసీదు యొక్క విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద మసీదు జామియా మసీద్ అని, ఈ మసీద్ అభివృద్ధికి పర్యాటక శాఖతో పాటు నగరపాలక సంస్థ నుండి కూడా అన్ని విధాల అభివృద్ధికి కృషి చేయడానికి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు గీతా శ్రీకాంత్ జామియా మసీద్ విశిష్టతను వివరించారు. యూత్ కోఆర్డినేటర్ ఉజ్వల్, సెట్టిశ్రీ సీఈఓ ప్రసాదరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి బాల్మాన్ సింగ్, వయోజన విద్యా ఉప సంచాలకులు ఎం వెంకటరమణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావుకి జనసేన మండల పార్టీ అధ్యక్షులు మీసాల రవికుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ ఎచ్చెర్ల క్యాంపు కార్యాలయంలో జీసిగడాం జనసేన మండల పార్టీ అధ్యక్షులు మరియు నిద్దాం గ్రామ సర్పంచ్ మీసాల రవికుమార్ తన సహచర నాయకులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావుని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు ఎంపీటీసీ అభ్యర్థి అప్పలనాయుడు, నిద్దాం గ్రామ ఉప సర్పంచ్, జనసేన కార్యకర్తలు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ భారాలు ఉపసంహరించుకోకపోతే ఉద్యమాలు చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విద్యుత్ భారాలకు నిరసనగా బుధవారం కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వారు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ అధిక ధరలు, అదనపు భారాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ భారాలు వేయడం తగదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల నుండి విద్యుత్ ఛార్జీల పెంపు, స్లాబులు మార్చి భారాలు మోపడం, ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధన సర్ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు, విద్యుత్ సుంకం పెంచడం, సర్దుబాటు ఛార్జీల పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై వేశారని అన్నారు. బిల్లులు చెల్లించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఉపాధి దెబ్బతింటుందని తెలిపారు. ప్రతి నెల జమా ఖర్చులపై విచారణ లేకుండానే యూనిట్ కు అదనంగా 40 పైసల చొప్పున సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయడం దారుణమని పేర్కొన్నారు. వడ్డీ పేరుతో మరో 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు విద్యుత్ శాఖ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విధిస్తున్న సర్దుబాటు ఛార్జీల భారాలను రద్దు చేయాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇస్తూ సామాన్యులపై భారాలు వేస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి అదానీ, అంబానీ ప్రయోజనాలు తప్ప సామాన్యుల ప్రయోజనాలు పట్టట్లేదని విమర్శించారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, పి ప్రసాద్ రావు, సిపిఐ నాయకులు సిహెచ్ గోవిందరావు, ఏ షణ్ముఖ, ఎం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ మరియు ఖోఖో జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించిన లుకలాపు అప్పలనాయుడు. పొందూరు మండలం లోలు గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న తేనెల నీలమాధవ నాయుడు ఖోఖో ఆటల పోటీలో జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. అండర్ 14 విభాగంలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కు సెలెక్ట్ అయ్యాడు. ఈ విద్యార్థితో పాటు చింతు సిద్ధు అండర్ 14 విభాగంలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యారు. ఈ ఇద్దరు విద్యార్థులకు అవసరమైన స్పోర్ట్స్ డ్రెస్సులు, వాళ్లకు సరిపడా ఆర్థిక సహాయాన్ని లుకలాపు అప్పలనాయుడు అందజేసి సత్కరించారు. అదేవిధంగా స్కూల్ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు 100 దోమతెరలకు వరకు అందజేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ బి ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయులు ఏ రాము, స్కూల్ చైర్మన్ తేనెల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కవిటి పట్టణానికి చెందిన లోళ్ల రాజేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కవిటి పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కీర్తిశేషులు లోళ్ల నారాయణమూర్తి పుత్రుడు లోళ్ల రాజేష్ జన్మదిన వేడుకలను కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అతని తండ్రి నారాయణమూర్తి విగ్రహానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక మొక్కను నాటారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలు కేక్ ని కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. ముందుగా రాజేష్ కు విద్యార్థులు, ఉపాధ్యాయులు ముఖద్వారం నుంచి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని ఆనందోత్సవాల్లో కరెస్పాండెంట్ రాజేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఇచ్చాపురంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో బెంతు ఒరియాలు తమకు కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని కలెక్టర్కి వినతి పత్రం అందించారు. ఇచ్చాపురం పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ ఆధ్వర్యంలో బుధవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కి వినతులు ఇచ్చేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. బెంతు ఒరియాలు తమ కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని, దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించారు. తమను ఉద్దేశపూర్వకంగా అన్యాయానికి గురి చేస్తున్నారని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల తమ కులానికి కుల ధృవీకరణ పత్రం లభించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెంతు ఒరియాల కులస్తులకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఉందని, ఈ సమస్యను కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు. రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన వినతులు అత్యధికంగా వచ్చాయి. రెవెన్యూ అధికారులు మ్యూటేషన్లు చేయకపోవడంపై ఫిర్యాదులు వచ్చాయి. రైతు భరోసా కేంద్రాల భవనాలను ఏర్పాటు చేయాలని బెల్లిపడ గ్రామస్తులు కోరారు. మున్సిపాలిటీలో నెలకొని ఉన్న పలు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి పలు వినతులను జిల్లా కలెక్టర్ కి అందించారు. కార్యక్రమానంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా ఫిర్యాదులు ఉన్నాయని, దిగువ స్థాయి అధికారులు పనిచేయకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గురుప్రసాద్ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ లో భారీ గుట్కా పట్టివేత. విశాఖపట్నం గాజువాక నుండి పలాసకు 40 కేజీల నిషేధిత గుట్కా ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ లో చేరుకుంది. ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో గుట్కాను గుర్తించి సంబంధిత వ్యక్తికి సంప్రదించగా ఫోన్ నెంబర్ తనదే అయినప్పటికీ తన పేరు కాదని బుకాయించడంతో కేసు నమోదు చేసి తిరిగి విశాఖపట్నం గాజువాక డిపోకి తరలిస్తున్నట్టు పలాస ఆర్టీసీ డిపో మేనేజర్ రోణంకి సీతారామనాయుడు తెలిపారు. నా పేరు ఆర్ఎస్ నాయుడు, డిపో మేనేజర్ పలాస. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఫుడ్ ఐటమ్ అని గాజువాక డిపో నుండి ఒక ఐటమ్ పలాస వచ్చింది. అయితే ఈ ఐటెం కొద్దిగా చిరిగిపోవటం వల్ల అందులో ఏంటనేది బయటికి కనిపిస్తుంది. అది డౌట్ వచ్చి మా వాళ్ళు దాన్ని వెరిఫై చేయగా అది గుట్కా అని తెలిసింది. వెంటనే దాన్ని సీజ్ చేసాం. సీజ్ చేసి ఇక్కడ పంపించిన అతను కాంటాక్ట్ చేస్తే ఈ ఫోన్ నెంబర్ నాదే కానీ నా పేరు కూడా టాలీ అవ్వలేదు, ఇది నాకు పంపించిన ఐటెం కాదని చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ దీన్నంతా సీజ్ చేసి విశాఖపట్నం హెడ్ ఆఫీస్కి పంపించబడుతుంది. ఇది గాజువాక నుండి వచ్చింది కాబట్టి వాళ్ళు యాక్చువల్గా ఇటువంటి ఐటమ్స్ బుక్ చేయకూడదు. అయితే ఫుడ్ ఐటమ్ అని నార్మల్గా రాసి పంపించారు కాబట్టి వాళ్ళపై డిసిప్లినరీ యాక్షన్ మరియు ఫైన్ కూడా వాళ్ళకి వేయడం జరుగుతుంది. ఇది మా సంస్థలో ప్రొసీజర్. రణస్థలం పంచాయతీలో ఇటీవల స్వర్గస్థులైన కొండ్రి నర్సయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించిన రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీనాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం పంచాయతీలో ఇటీవల స్వర్గస్థులైన కొండ్రి నర్సయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యాన్ని అందించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజర్ సెక్రటరీ మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఛాంబర్ అధ్యక్షులు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీనాయుడు మరియు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, వార్డు మెంబర్ అప్పారావు, సీతారాం, పుండ్రుగొల్ల కుటుంబ సభ్యులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 700 ఓటర్లు పైబడి ఉన్న అపార్ట్మెంట్లలో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలిపారు. పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉన్న 700 ఓటర్లకు తగ్గకుండా పైబడి ఉన్న అపార్ట్మెంట్లు, గృహ సముదాయాలను గుర్తించాలని, అసౌకర్యంగా ఉండి అవసరం ఉన్న పోలింగ్ కేంద్రాలను మార్చాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతి తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు సంబంధిత అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి వారి ఛాంబర్లో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 22వ తేదీ నుండి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఈ సమావేశం 11వ సమావేశమని అన్నారు. పిఎస్ నంబర్ 123 గతంలో గుజరాతిపేటలో ఉండేదని, దాన్ని మార్చి చౌదరి సత్యనారాయణ కాలనీలో ఏర్పాటు చేశారని, దాన్ని పాత కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రతినిధి పీఎంజే బాబు సూచించారు. అలాగే వత్సవాలస పంచాయతీ ప్రధాన కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం జరుగుతుందని, మొగదలపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశం అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాజకీయ పార్టీ ప్రతినిధులు అందించే సూచనలు పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే సుమారు 700 మంది ఓటర్లు దాటిన అపార్ట్మెంట్లను గుర్తించి అటువంటి ప్రదేశాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సూచనలు అందజేయాలని కోరారు. వివిధ పార్టీల ప్రతినిధుల సూచనలను మినిట్స్ లో పొందుపరిచామని, తదుపరి సమావేశానికి దానిపై తీసుకున్న చర్యలను లిఖితపూర్వకంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలైన వైసీపీ నుండి రౌతు శంకర్రావు, టీడీపీ నుండి పీఎంజే బాబు,
బీజేపీ నుంచి చల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో పాలక మండలి సభ్యుల సమావేశం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఆలయ ఎక్స్ అఫీషియో మెంబర్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో వి హరిసూర్య ప్రకాష్ అధ్యక్షతన పాలక మండలి సభ్యులు సమావేశం నిర్వహించారు. ఆలయ పాలక మండలి సభ్యుల సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పొట్టు సత్యనారాయణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆదేశాల మేరకు సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అక్టోబర్ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహించుటకు ఆలయ పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా స్వర్గీయ దూసి రామచంద్రరావు కుమారుడు దూసి ప్రవీణ్ వారికి చెందిన 13.63 సెంట్ల భూమిని 664 గజాల భూమిని అమ్ముటకు వారు అంగీకార లేఖ ఇచ్చినందున సదరు ఖాళీ స్థలం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల అనుమతులకు లోబడి కొనుగోలు చేయుటకు ఆలయ పాలక మండలి సభ్యులు తీర్మానించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, లుకలాపు గోవిందరావు, ద్వారపు అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం గ్రామదేవత శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి పూజలకు శుభరాట మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామదేవత శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి పూజలకు శుభరాట మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద పండితుల పర్యవేక్షణలో అత్యంత శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు హాజరై పూజలు నిర్వహించారు. అంతకుముందు వేణుకూజామున 5 గంటలకు అమ్మవారికి అత్యంత ఘనంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు అన్నారు. బుధవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణ నుండి హెరిటేజ్ వాక్ ప్రత్యేక ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి సూర్యమహల్ వద్ద ఉన్న జామియా మసీద్ వరకు యువ క్లబ్ మెంబర్లతో ర్యాలీ నిర్వహించారు. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ మీద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో గ్రీనరీని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిశానిర్దేశం చేశాయని అన్నారు. ఈ మేరకు జిల్లాలో బుధవారం ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఈ దిశగా అధికారులు పనులు ప్రారంభం కానున్నాయని, అలాగే అరసవిల్లి, శ్రీముఖలింగం, శ్రీకూర్మం, శాలిహుండం, దంతపురి, బారువ, పొందూరు, బెజ్జిపురం, గుడితి తదితర ప్రసిద్ధ స్థానాల్లో కూడా పచ్చదనం నిండేలా చర్యలు చేపట్టేలా ప్రణాళికలను నేటి నుంచి చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం రోటరీ క్లబ్ అధ్యక్షులు గీతా శ్రీకాంత్, యూత్ కోఆర్డినేటర్ ఉజ్వల్, చట్టశ్రీ సీఈఓ ప్రసాదరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి బాల్మాన్ సింగ్, మహిళా కళాశాల పీడి అడపా మోహన్ రాజు, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాగ్దేవి, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.